రెండేనా? ఒకటే 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 మటనా కాదు, చికెన్. మటన్ మటన్ కూడా తింటాం. బోన్ పీస్ అయినా మెత్తనైనా అన్నీ కలిపేయండి. ప్రేమతో అన్నీ కొట్టించండి. ప్రేమతో మీకు ముక్కలు ఎక్కువేయండి, మళ్ళీ ఇద్దరం పంచుకోవాలి కదా. ఏంటి దాని ఇద్దరు పంచుకుంటారా? ఇద్దరం పంచుకుంటాం. పంచుకుని మళ్ళీ ఇక్కడ తింటారా? ఈ రైసే పెట్టుకుంటాం. అది ఇక్కడే తింటారా? ఇక్కడే తినేస్తాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి ఫుడ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అదే తమిళనాడులో బాగా ఫేమస్ అయిన తమిళనాడు కుష్కా. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసు, అలాగే దీన్ని తిన్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తమిళనాడు కుష్కాతో పాటు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కూడా అమ్ముతున్నారు. వీటికి కాంబినేషన్ గా చికెన్ విత్ శనగపప్పు అలాగే మటన్ విత్ శనగపప్పు కర్రీ అయితే ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర తమిళనాడు కుష్కా, చికెన్ దమ్ బిర్యానీతో పాటు కద్దుకా కీర్, గుమ్మడి హల్వా, మరిన్ని డిజర్ట్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు వీళ్ళ ఫుడ్ స్టాల్ భీమవరంలోని జేపీ రోడ్ లో లక్ష్మీ స్కిన్ హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే ఉంది. వీళ్ళ స్టాల్ టైమింగ్స్ అలాగే వీటి యొక్క రేట్లు అనేవి వీడియోలు క్లియర్ ఉన్నవి. వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చూసి అలాగే ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి. ఇది మటన్ చూపించండి. మటన్ అండి, మటన్ శనగపప్పు వస్తుందండి. మటన్ శనగపప్పు ఇది కూడా కుష్కాతో కలిపి 200 అండి. ఫ్రాన్స్ లేదమ్మా ఇవాళ. మామూలుగా అయితే ఫ్రాన్స్ బిర్యానీ కూడా ఉంటుంది. ప్రాన్స్ కూడా ఉంటుంది మీ దగ్గర? ఫ్రాన్స్ బిర్యానీ బోర్డు లేదుగా బాగా. అది దాని ప్రైస్ ఎంత అండి? 160. ఫుల్ 160? ఫుల్ 160 బాస్మతి రైస్. ఇది అప్లికేట్ ఎంత అండి? ఇది 40. ఇది కూలింగ్లో ఉన్నాయి. కూలింగ్లో అదే లాస్ట్. ఏం రైస్ అండి ఇది? ఇది కుష్కా రైస్ అండి, సోనా రైస్. ఇది కుష్కా అంటారు దీన్ని. రైస్ పేరే కుష్కా అండి? కుష్కా. ఇది మటన్ కర్రీతో 200 అండి. ఈ విధంగా రైస్ వస్తుంది, కర్రీ వస్తుంది, పెరుగు చట్నీ, కట్ట. ఒక మనిషికి సరిపోతుంది. ఒక మనిషి 2 తీసుకెళ్తే 3 తినొచ్చు. పక్కనండి మటన్ శనగపప్పు కర్రీ అండి. ఏంటంటే మటన్ కూర శనగపప్పు అండి? మటన్ శనగపప్పు. తమిళనాడు స్పెషల్. ఇది తమిళనాడు ముస్లిం స్పెషల్ అండి. తమిళనాడు కుష్కా అండి. ఇది కుష్కా అంటది, తమిళనాడు కుష్కా. దీంతో పాటు రైస్ వస్తుంది, సోనా రైస్. ఇదేంటండి ఇది? ఇది చికెన్ శనగపప్పు. చికెన్ విత్ శనగపప్పు. ఓకే, కలపండి. ఇది ఎంతండి? ఇది 130 అండి. 130 రూపాయలు. 130 రూపాయలు విత్ రైస్. రైస్ ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది. మటన్ అండి, ఇది మటన్. పెద్ద ఉంటే ఉడకు, ఈ చిన్న చిన్న ఉంటుంది. 2 दाल नीचे के.
ఉంది, బిర్యానీ ఉంది. మీ దగ్గర తమిళనాడు కుష్కా ఫేమస్ అంట కదండి. కుష్కాతో పాటు ఇంకేమేమి ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర? కుష్కా అంటే శనగపప్పు చికెన్ కర్రీ వస్తుందండి. కుష్కా అంటే సోనా రైస్తో పలావ్ రైస్ వస్తుంది, దాంతో కట్టా పెరుగు చట్నీ ఇస్తాం, అది 130. ఓకే. ఇంకోటి అంటే మటన్ శనగపప్పు, అది కుష్కాతోనే ఇస్తాం, అది 200 ప్యాక్ అండి. రైస్ ఐటమ్ పేరు కుష్కానా? కుష్కా. ఓకే. ఇదైతే గుంటూరు దమ్ బిర్యానీ వస్తుంది. గుంటూరు దమ్ అండి ఇది గుంటూరు దమ్ బిర్యానీ అండి. గుంటూరు దమ్ బిర్యానీ. ఇంకోటి ఉంటుంది మా దగ్గర హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది. ఓకే. దీని ప్రైస్ ఎంత అండి? ఇది 160 రూపాయలు బాక్స్ పెడుతుంది. ఒకసారి కలపండి. ఫుల్ 160 అండి. ఇది ఫుల్ బాక్స్ వస్తుంది. ఈ టైప్లో ఈ బాక్స్ 160 రూపాయలు. ఈ బాక్స్ వస్తుంది. ఇక్కడ తిన్న పార్సల్ అయినా సేమ్ రేట్ అండి? అన్లిమిటెడ్. ఇక్కడ తిన్న అన్లిమిటెడ్ రైస్ మటుకు అన్లిమిటెడ్గా ఇస్తాం. ఇక్కడ తిన్న వాళ్ళకి అదే బాక్స్లో ప్యాకింగ్ అంటే ఫుల్ ప్యాకింగ్ వస్తుంది. దీంతో పాటు ఒక కర్రీ ఇస్తారా? లేదండి, కర్రీ కావాలంటే గ్రేవీ ఇస్తాం. గ్రేవీ ఇస్తారు. ఇందులోనే ఉంటాయి పీసెస్. దాని తర్వాత కట్ట వస్తుంది, పెరుగు చట్నీ వస్తుంది. అదే కుష్కాకి అయితే కర్రీ సపరేట్గా ఇస్తాం, అది సపరేట్గా ఇస్తాం. కుష్కా రైస్ ఎంటీ వస్తుంది, దాంతోపాటు కట్టా పెరుగు చట్నీ ఇస్తాం. ఒకసారి కుష్కా చూపించండి. ఓకే. ఇది కుష్కా అండి. ఇది కుష్కా రైస్ అండి. ఇది తమిళనాడు కుష్కా అంటే ఇదండి. ఓకే. ఈ రైస్ వస్తుంది. ఇది సోనా రైస్ అండి. ఇది దీంతో కాంబినేషన్ దీంతో పాటు చికెన్ శనగపప్పు కర్రీ ఇస్తామండి. ఓకే. దీంతో పాటు కట్టా పెరుగు చట్నీ కూడా మాది చిక్కగా పెడతాం, క్వాలిటీగా పెడతాం. దాంతోపాటు కట్టా పెరుగు చట్నీ. ఇది మటన్. ఇది వచ్చి మటన్ అండి. మటన్ శనగపప్పు వస్తుందండి, మటన్ శనగపప్పు. ఇది కూడా కుష్కాతో కలిపి 200 అండి. మినిమం ఎంత అండి? ఫుల్ అయితే ఎంత అండి? మినిమం ఫుల్ ఒకటేనండి, 130 రూపాయలు అండి ఇది కాస్ట్. చికెన్తో అయితే, అదే మటన్తో అయితే 200 పడుతుంది. మటన్ శనగపప్పు కుష్కా 200. దీంతో పాటు మాది స్పెషల్ ఏంటంటే హల్వాలు అయి పెడతాం. ఇది వచ్చి కట్టా వస్తుందండి. ఇది మటన్తో తయారు చేస్తారండి. ఇది గలబోటి వేస్తామండి అంటారు. దీంతో పాటు డిజర్ట్స్ ఏమున్నాయండి మీ దగ్గర? ఇది పాటు కద్దు కీర్స్ ఉన్నాయి, హల్వాలు ఉన్నాయి. ఇది పేటేగా హల్వా అండి. ఇది పురుగు గుమ్మడికాయతో తయారవుతుంది, మంచి ఎనర్జీ ఐటమ్, ఇది క్వాలిటీ ఐటమ్. దీని ప్రైస్ ఎంత అండి? ఇది 40 రూపీస్ అండి. 40 రూపీస్. ఇది వచ్చి డబల్గా మీఠా అంటారు, బ్రెడ్ హల్వా అని కూడా అంటారు దీన్ని. ఇది వచ్చి 40 రూపాయలు అండి. దాని తర్వాత ఇది హైదరాబాద్ డిష్ అండి. ఇది కుర్బానీకా మీఠా అంటారు. కుర్బానీకా మీఠా ఇది 40 రూపీస్ అండి. ఇది కూడా కాస్ట్. ఇది ఐస్ క్రీమ్లో వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మామూలుగా కూడా బాగుంటుంది, ఐస్ క్రీమ్లో అయితే ఇంకా సూపర్. ఇది కద్దుకా కీర్ అండి. ఇది హైదరాబాద్ డిష్. ఇది ఇందులో ఆనపకాయ, డ్రై ఫ్రూట్స్, గోవా, పాలు అన్నీ కలుస్తాయి, క్వాలిటీగా ఉంటుంది. ఇది 50 రూపీస్ కాస్ట్. 50 రూపీస్ అండి. ఈ ఐటమ్స్ మీరే తయారు చేస్తారా? అన్నీ మన హోమ్ మేడ్. బిర్యానీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటారా? అన్నీ మేమే తయారు చేస్తామండి. బిర్యానీ ఎక్కడ చేస్తారండి? బిర్యానీ కూడా మా హౌస్లోనే తయారు చేస్తాం. టైమింగ్స్ ఏంటండి? మేము వచ్చేది నైట్ 7:30కి వస్తాం, వ్యాపారాన్ని బట్టి 10:30, 11కి. లొకేషన్ ఎక్కడండి? ఇది ఆనంద ఇల్లు ఆపోజిట్లో వస్తుందండి. భీమవరం ఆనంద్ ఇన్ ఆపోజిట్ జేపీ రోడ్, రాధాకృష్ణ నేత్రాలయం పక్కన జేపీ రోడ్. ఇక్కడ పొట్లాలు కట్టి ఉన్నాయి కదా, ఏంటండి అవి? అవి కుష్కాలండి. కుష్కా అంటే ఎమర్జెన్సీలో బండి మీద వస్తారు కదండి, కంట్రోల్ లేకుండా వెంటనే ఇచ్చేస్తాం అన్నమాట. దాని ప్రైస్ ఎంత అండి? అది 130 అండి. అంటే చికెన్తో అయితే 130, మటన్తో అయితే 200 అండి. కర్రీ మటుకు సపరేట్గా వస్తుంది, అది రైస్ కట్టించు అనమాట అండి. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారండి బిజినెస్? 8 ఇయర్స్ నుంచి అండి. 8 ఇయర్స్. ఇదే ప్లేస్ అండి? ఇంతకుముందు గణేష్ క్యాంటీన్ ఆపోజిట్లో ఉండేవాళ్ళం, ఆశ్రమ్ స్కూల్ కింద. ఓకే. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా పెట్టారు ఇక్కడ? ఇది 1 ఇయర్ దాటిందండి. 1 ఇయర్ ఇక్కడ పెట్టి 1 ఇయర్ దాటింది. ఇస్తాను మీరు కూడా.
ఉందా డైలీ ఎంత అచ్చా డైలీ ఎంత క్వాంటిటీ తెస్తారండి? మేము ఐటమ్ పెట్టండి, ఒక రోజు తెస్తాం. బాగా తెస్తాం, 3-4 టెక్షన్లు తెస్తాం. ఓకే. ఇప్పుడు ఈ చికెన్ మెహందీ 2 తెస్తారండి. అవును. అది కుష్కా అండి? కుష్కా కూడా అంతే అండి. కుష్కా కూడా పెద్ద తెస్తాం. మీడియంగా అంటే వచ్చే టైమింగ్ మాది 7:30. ఎవరికి ట్రాఫిక్ అంత లేకుండా కొద్దిగా లేట్గా వస్తాం. 10:30-11 దాకా అయిపోతాం. ఇప్పుడు రంజాన్ మాసం కదండి, మరి హలీం లేదా మీ దగ్గర? హలీం పెద్ద ప్రాసెస్ అండి, అది పెట్టుకోం. ఓకే. దాని పెద్ద ప్రాసెస్. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అంటారా? చాలా. ఇది శనగపప్పు చికెన్ కర్రీ అండి. ఇది ఎక్స్ట్రాగా కావాలంటే 70 రూపాయలు కర్రీ పెట్టారు. లేదు కొద్దిగా గ్రేవీ అంటే కొద్దిగా గ్రేవీ కట్టమంటారా? కర్రీ కట్టండి. ఎక్కువగా పార్సిల్ వెళ్తారండి మీ దగ్గర? సిట్టింగ్ ఉంటుందండి? సిట్టింగ్ ఏముండదు, నిలబడే తింటారండి. బఫే స్టైల్. పార్సిల్లే వెళ్తాయి అంటే ఇక్కడ తినేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ పార్సిల్లే మనం పార్సిల్ ఎక్కువ వెళ్తాం. మీ ప్రాపర్ భీమవరమేనండి? మేము తమిళనాడు వెళ్ళొచ్చామండి. తమిళనాడు వెళ్ళొచ్చాము. మాది ప్రాపర్ భీమవరం. తమిళనాడులో చేశారండి? తమిళనాడు. అక్కడ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? 2 years ఉందండి తమిళనాడులో. ఇది 10 kgs అండి, 20 kgs అండి? ఇది 15 kgs అండి. 15 kgs అండి. ఈ చికెన్ ఏంటండి? కట్టకూడదండి. ఇంకా చికెన్ రైస్ ప్లస్ ఈక్వల్ క్వాంటిటీ. చికెన్ ఎక్కువ ఉంటుంది. బాస్మతి రైసే వాడతారు? బాస్మతి ఇది, అదైతే సోనా రైస్. బాస్మతి వాడతాం. ఇంకేంటి బాయ్ రెండేనా? ఒకటే మటనా కాదు, చికెన్. మటన్ కూడా తింటాం. బోన్ పీసేనా మెత్తనేనా? అన్నీ కలిపోయింది. ప్రేమతో అన్నీ కొట్టించండి. ప్రేమతో మీకు మొక్కలు ఎక్కువేయండి, మళ్ళీ ఇద్దరు మంచుకోవాలి కదా. ఏంటి దాని ఇద్దరు పంచుకుంటారా? ఇద్దరు మంచుకుంటాం. పంచుకుని మళ్ళీ ఇక్కడ తింటారా? ఈ రైసే పెట్టుకుంటాం. అది ఇక్కడ తింటారా? ఇక్కడ తినేస్తాం. మరి రివ్యూ ఇస్తాం కావాలి. ఆడియో రివ్యూ తినేది ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే వాళ్ళని ఫీల్. కుష్కా వస్తుంది, సోనా రైస్. కుష్కాను ఇది కలిపి 200 అండి. లేదంటే దమ్ బిర్యానీ ఉంది, బాస్మతి బియ్యంతో వస్తుంది. ఇది వచ్చి 160 బాక్స్. 2వ తారీఖు అది ఇది బాగుంది. అదే మీరు ఎలాగే ఇస్తారా ఇవ్వదా అనేది 32వ తారీఖు బట్టి తెలుసుకోండి. దగ్గరికి అమౌంట్ ఇచ్చేస్తాం. అదే యాపిల్ గట్టిగా ఇవ్వండి. రివ్యూ ఎవడో ఫేక్ ఇవ్వడం కుదరదు కదా. నువ్వు చేసే వీడియో బట్టి మేము రివ్యూ చేస్తాం. జెన్యున్ చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా నీట్గానే ఇబ్బంది లేదు. దెర్ ఈజ్ నో ఇష్యూ ఫర్ రివ్యూ. ఫ్రాన్స్ లేదమ్మా ఇవాళ. మామూలుగా అయితే ఫ్రాన్స్ బిర్యానీ కూడా ఉంటుంది. ప్రాన్స్ కూడా ఉంటుంది మీ దగ్గర? ఫ్రాన్స్ బిర్యానీ బోట్ లేదుగా. బోట్ లేదు 160 బాస్మతి రైస్. ఇది యాపిల్ గట్ ఎంత అండి? ఇది 40. ఇది కూలింగ్లో ఉన్నాయి. కూలింగ్లో అయిపోయింది, అదే లాస్ట్. 3 టేస్ట్ చేసాం. ఇది 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 3, 4, 12, 120. ఇది ఒకటి
170. సింపుల్గా 175. కుష్కా ఎంత మీరే చెప్పాలి. అది మీరు వేసుకోండి బిల్లు పర్లేదు. 32వ తారీఖు చెప్తాం. ఓకే ఓకేనా? రివర్స్ జోక్. సరే టోటల్ బిల్ చెప్పండి, పే చేసి వెళ్తాం. అన్నీ అంటే డిషెస్ అయితే బాగున్నాయి, డెజర్ట్స్ ఇబ్బంది ఏం లేదు. బట్ ఆ గ్రీన్ కలర్లో ఏంటది పెట్టే హల్వా, అది కూడా కొంచెం సపరేట్ ఉంది, బాగుంది. అంటే మూడు రకాలు టేస్ట్లు ఉన్నాయి. రోజు డైట్ చేద్దామని వస్తాం. అది ఇట్లా ఏమో మీరు ఇక్కడ బయట అయిపోతాం. చెప్తారు ఇట్లా అయిపోయింది. ఇంకా మీరే వద్దని కొలిది రైస్ పెట్టేస్తారు, నాకేమో సోలం బాగా వెళ్ళిపోతుంది. ఇది ప్లేన్ రైస్ కూడా ప్లేట్ అయ్యింది, దాంట్లో గట్టి తిన్నాం మేము. వేరే గట్టిగా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మర్చిపోద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.